హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ భగవద్గీత శ్లోకాస్. మన లైఫ్లో చాలా టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, కానీ మనకు ప్రతిసారి సొల్యూషన్ దొరకదు. మనకు అలా సొల్యూషన్ దొరకాలంటే మనం భగవద్గీత చదవాలి. అలాంటి మన భగవద్గీతలోంచి ఈరోజు నేను కొన్ని శ్లోకాస్ తీసుకొని మన లైఫ్లో ఎలా యూజ్ అవుతాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోత్స కర్మని. ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటంటే, మనం వర్క్ చేయడం మన డ్యూటీ, కానీ రిజల్ట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ కర్మ, దైవ సంకల్పం, ఎఫర్ట్, టైం, ప్లేస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నువ్వు రిజల్ట్ మీద ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఎఫర్ట్స్ పెట్టలేవు. రిజల్ట్ ఈరోజు రాకపోయినా రేపైనా రావచ్చు, కానీ నీ ఎఫర్ట్స్ అనేది 100% ఉండాలంటే నువ్వు రిజల్ట్ మీద ఫోకస్ చేయకూడదు. ఓన్లీ నువ్వు చేయాల్సిన వర్క్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. శ్రీ భగవానువాచ అభయం సత్వశం శుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. సెల్ఫ్ కంట్రోల్ ఇది మనకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో ఏమైనా గొప్పగా సాధించాలన్నా మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి. మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలంటే మన 5 సెన్సెస్ మీద పట్టు ఉండాలి. లైక్ టేస్ట్, టచ్, స్మెల్, సైట్ అండ్ సౌండ్. ఈ 5 సెన్సెస్ని కంట్రోల్ చేసేది బ్రెయిన్. మన బ్రెయిన్ని కంట్రోల్ చేస్తే ఈ 5 సెన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ బ్రెయిన్ని ట్రైన్ చేయండి, లైక్ ఈ వర్క్ మీద ఉంటానని చెప్పి. సో మీరు సెల్ఫ్ కంట్రోల్గా ఉండొచ్చు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. భయం ప్రతి మనిషిలో ఉండే కామన్ ఎమోషన్, కానీ నీ చేతుల్లో లేని దాని గురించి భయపడుతూ అలాగే కూర్చుంటే నీకు సొల్యూషన్ దొరకదు కదా. నీకు ఎప్పుడు భయపడే సిచ్యువేషన్ లేదు, ప్రాబ్లం వచ్చిన సిచ్యువేషన్ ఉంటే నువ్వు ఫస్ట్ ఆ సొల్యూషన్ కోసం వెతుకు. ఆ సొల్యూషన్ వెతికే ప్రాసెస్లోనే నీకు మ్యాక్స్ 50% ప్రాబ్లం అనేది అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఆ భయం కూడా పోతుంది. సో ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లం మీద, ఆ భయం మీద కాకుండా నీ సొల్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ 50% ప్రాబ్లం ఆ భయం అక్కడే వెళ్ళిపోతుంది. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ రావడం చాలా కామన్, బట్ నువ్వు ఎప్పుడైతే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తావో నీ మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంత లోకి వెళ్ళినా కానీ నువ్వు బౌన్స్ అవ్వగలవు మళ్ళీ పైకి. సో ఎప్పుడు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని ఈక్వల్గా ట్రీట్ చేయి. ఇవి నాకు నచ్చిన శ్లోకాస్. మీకేమైనా నచ్చిన శ్లోకాస్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టదు మాత్రం మర్చిపోకండి. జై హింద్.